విధంగా విషయాన్ని బట్టి తర్వాత మనం వెళ్తున్నాం. తర్వాత జ్యోతి మరి రోజు కూడా ప్రార్థన చేసి మార్గంగా పాల్గొంటుందా మరి మార్నింగ్ ఎక్కువ వాళ్ళు మద్రాసు వెళ్ళే వరకు ఇంటర్వ్యూలో దేవుడు రెండు సక్సెస్ చేసినందుకు దేవుడికి ఇంటర్వ్యూ ఇప్పుడే మెసేజ్ చెప్పింది. దేవునికి కలుగు కాక తన విశ్వాసాన్ని రాత్రి కాలం ప్రతి నిత్యము కూడా ఫోన్ చేసి ప్రార్థించమని సహాయం కోరుతూ ఉండి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాను. రాత్రి కాలం చాలా మనకోసం దేవుడి సహాయం ఉంటుంది. ఎందుకంటే తన విశ్వాసాన్ని కొనుక్కోకూడదు, దేవుని మీద ఆధారపడి సహాయం కోరుతుంది. అదేవిధంగా దేవుడు కూడా తన విశ్వాసాన్ని బలపరుస్తూ ఆ విధంగా తన కుమారుడు విశ్వాసం చేసిన సహాయాన్ని బట్టి దేవునికి అదేవిధంగా మనందరి జీవితాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకుని దేవుని ఉచితమైన చేత మనం బలపరుస్తూ మరి ఆయన సెలవిచ్చిన రీతిగా ప్రతి దినాలు దేవుని యందు మనం వాడబారగా బ్రతకాలని మరి గత మార్చి మాసంలో దేవుని కృపను బట్టి మనకు చారిన సహాయం అని చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా దేవుని సుఖానుసారంగానే మనం బ్రతకవలసిన సంగతిని మనకు నేర్పిస్తూ దేవుడు సహాయం చేయబోతున్నందుకే దేవుడికి వాడబారిన స్వాస్థ్యంగా ఉండాలంటే ఆ స్వాస్థ్యము ఏ విధంగా ఉండాలో గత దినాన కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించుకోవచ్చు. తెలుసుకున్నవాటే మనం గుర్తు మన నీతి మురికి గుడ్డ కాకూడదు, మన విశ్వాసం అవిశ్వాసం కాకూడదు, అపనమ్మకం మనలో ఉండకూడదు. అదేవిధంగా దేవుడి యొక్క సత్యాన్ని మనం ఎరుగుతూ ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ స్వాస్థ్యము ఏం కావాలంటాడంటే ఆయన స్టేజ్ వెళ్ళాలి, అంతకంటే కూడా స్టేజ్ వెళ్ళాలి. మొట్టమొదట ప్రభు యొక్క మాటని ఇస్తే మళ్ళీ జ్ఞాపకం చేయాలి. అసలు స్వాస్థ్యము అని దేనిని అంటారు? స్వాస్థ్యము అంటారు పరిశుద్ధ లేఖనాన్ని ఆధారం చేసుకుని స్వాస్థ్యంగా దేవుడు కుమారుని అనుగ్రహిస్తున్నాడని చెప్పి పరిశుద్ధ లేఖనాన్ని కలిగి అంతేకాదు పరిశుద్ధ వాక్యాన్ని మనం చూస్తే ఇశ్రాయేలుకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసుకున్నాడు, నేను కనాను దేశంలో స్వాస్థ్యముగా ఈ సంతతి ఇస్తానని చెప్పేది. అంటే అదే విధంగా స్వాస్థ్యము ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ అదే సమయంలో కీర్తనకారుడు ఒక మాట అంటూ ఉంటాడు, నీవే నా స్వాస్థ్య భాగము అంటారు. మరి ఇంతకు స్వాస్థ్యం అంటే ఏంటి? ఇంతకు స్వాస్థ్యం అంటే ఏంటి? అక్కడ పిల్లలు, ఇక్కడ భూమి. మరి దావీదు వచ్చిన మాటల్లో నీవే నా స్వాస్థ్యం అంటే మన గొప్ప అనుభవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నా. దేవుడు అనుగ్రహించిన దాన్ని స్వాస్థ్యము అంటున్నాం. దేవుడు అనుగ్రహించిన దాన్ని విధంగా దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, సంతానానికి భూభాగాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యము దేవుడి కలిగిన దాకా. అదే విధంగా భక్తులు అనుకుంటూ ఉన్నది, నీవే నా స్వాస్థ్యము దేవుడి కలిగిన దాకా. ఈ రోజు మనందరి జీవితాన్ని ఆచరిస్తూ మరికొన్ని విషయాలు వాడబాండ స్వాస్థ్యంగా మనం బ్రతకాలి అంటే మన జీవితంలో మనం ఏ విధంగా మనం ఉంటే ఆ స్థితిని మనం కలిగి ఉంటామో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నీతిని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలని నేర్చుకుంటూ అదే సమయంలో పరిశుద్ధ లేఖనాన్ని చూడండి. పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి ఇక్కడ గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనాలను మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన దేవునికి మహిమ కలుగును గాక. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు
గత దినాన్ని నేర్చుకున్నాం. నీతి, దేవుని నీతి మనకు కలుగునట్లు, దేవుని అందు విశ్వాసం, దేవుని అందు నమ్మకం మనకు కలుగునట్లు విశ్వాసము వర్ధిల్ల, విశ్వాసము క్షేమాభివృద్ధిగా ఉండాలి. అదే రీతిగా విజయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని అనగా ఆ నిరీక్షణ అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు అని నిర్మలమైనది, అక్షయమైనది మనము ఆ స్వాస్థ్యం మనకు కలిగేటట్లుగా దేని యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జీవముతో కూడిన నిరీక్షణ అంటున్నారు. దేవునికి మహిమ కలుగునగా. జీవముతో కూడిన నిరీక్షణ అంటే పరిశుద్ధ లేఖనాలు మనం గమనించినప్పుడు ఆ జీవముతో కూడిన నిరీక్షణ ఎప్పుడు మనకు దొరికింది అని మనం చూస్తే పరిశుద్ధ లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచ్చింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచ్చింది. హల్లెలూయా. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనను. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి. ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి అంటే వాక్యం చేతగా చెప్తుంది, నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటూ ఉన్నాడు. దేవుణ్ణి కనుగొనటం ఏ రీతిగా అనగా దినదినము దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క జ్ఞానాన్ని మన దినాన్ని కూడా మనం చదువుతూ వచ్చింది. అక్కడ మనకు జ్ఞానం కలగాలని, ఆత్మ సంబంధమైన వివేకం కలగాలని, ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు లభిస్తూ ఉంటాయంటే దేవుణ్ణి కనుగొంటున్న కొలది, దేవుణ్ణి ఎరుగుతున్న కొలది, దేవునికి మహిమ కలుగునగా. కనుగొనటం ఎరిగే కొలది జీవము మనకు కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. యెహోవా కటాక్షము వారికి కలుగును. జీవాన్ని కనుగొనే వారికి యెహోవా కటాక్షము కలుగుతూ ఉంటుంది. మనం ఆశపడుతూ ఉన్నాం ఆయన గురించి, ఆయన సత్యాన్ని తెలుసుకోవాలని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఆయన దైవాత్మతో కూడిన వివేకము తెలుసుకోవాలని మనం ప్రయాసపడుతూ ఉన్నాం. లేకపోతే మనము వెతుకుతూ వెతుకుతున్న వారిపైన దేవుని యొక్క కటాక్షము కలుగుతూ ఉంటుందంట. దేవునికి కలుగునగా. ఆ తర్వాత వచ్చిన చూస్తే నన్ను కనుగొనని వాడు అనకే హాని చేసుకునను. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుని కనుగొనే వారంగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాం. పునరుద్ధానమును జీవమును నేనే అంట, మార్గమును సత్యమును జీవమును నేనే అంట. ఆయన మనము ఎరగాలి అంటే ఒక మాటతో వేసే తప్పు అంటే నాకు తెలుసు, ఎక్కడి నుంచో గోడ మీద ఫోటో చూసాను అని ఎరగటం కాదు. ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న కటాక్షము, ఆయనలో ఉన్న చరిత్రము మనము తెలిసేవారంగా మనముండే దేవుని మహిమ కలుగునగా. తెలుసుకోవాలి, దినదినము కూడా తెలుసుకున్న వారిగా ఉండే. తెలుసుకున్నప్పుడు దేవుడు అది ఆ ఎరుగుతున్న వారికి, ఆ కనుగొంటున్న వారికి ఇంకా దేవుడు ఏం చేస్తాడు, కటాక్షము చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఒకవేళ కనుగొనని వారి పరిస్థితి చెప్తూ ఉన్నారు, వారికే హాని చేసుకుంటూ ఉన్నారు. వారి మీద ఉన్న ఫోటో వారికి నాకు ఏసైతే తెలుసు, ఏసు గురించి, ఏసయ్య గురించి ఏమీ తెలియదు. ఏసయ్య స్వభావం ఏమీ తెలియదు, ఏసయ్య మంచితనం ఏమీ తెలియదు. ఆయన ముందు తిరిగి వేయి మన చేతలేస్తూ ఉంటే, తండ్రి మీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని అడిగే మంచి మనసు ఆయన ఉందని తెలియదు. గోడ మీద ఫోటో వరకే మనకు తెలుసు, లేకపోతే మెడలో వేసుకునే ఫోటో వరకే మనకు తెలుసు.
వాడేమవుతూ ఉన్నాడు, తనకు తానే హాని చేసుకుంటూ ఉన్నాడు. నా యందు అసహ్యపడే వారందరూ మరణం నిశ్చయించే వారిగా ఉన్నారు. అసహ్యపడే వారిగా ఉండకూడదు. దేవుని వెతికే వారిగా ఉండాలి. దేవుని కనుగొనే వారిగా ఉండాలి. దేవుని యొక్క కటాక్షాన్ని స్వాస్థ్యం ఇప్పుడు ఏం పొందాలంటే కటాక్షం పొందాలి. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అంటే కటాక్షం పొందినప్పుడు, దేవుని దయ పొందినప్పుడు ఆ కుమారుడు ఏమవుతూ ఉంటాడు? వద్దులకే ఉంటాడు. ఏశావు యాకోబుల గురించి చెప్తున్నా. నేను ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుని ఎరిగే కలది దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని ఎరగని వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాడు. యాకోబు దేవుని కటాక్షాన్ని పొందుతూ వచ్చాడు. ఏశావు దేవుని కటాక్షానికి దూరం అయిపోయిన పరిస్థితి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఆశీర్వాదం దూరం అయిపోయిన పరిస్థితి. ఎందుకనగా దేవుణ్ణి కనుగొని మనసు లేని కారణం. మనకి మధ్యాహ్న సమయంలో మన జీవితంతో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ స్వాస్థ్యము ఏ రీతిగా కాపాడుకుని బ్రతికే వారిగా ఉండాలి. దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యముగా మన బ్రతుకుల్లో దేవుని నామ మహిమార్థంగా మనం ఏ రీతిగా కాపాడుకుంటూ బ్రతికే వారిగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్న జీవముతో కూడిన నిరీక్షణ, దేవుని కనుగొని నిరీక్షణ. దేవుడు ఎక్కడున్నాడు? అలానా చోట ఉన్నాడు. లేదా దేవుడు ఎక్కడున్నాడు? అలానా ఊరిలో ఉన్నాడు. ఇది కనుగొనటం కాదు, ఇది కనుగొనటం కాదు. దేవుని యొక్క సత్యాన్ని ఎరగటం, దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకోవటం, దేవుని చెప్పిన సంగతిని ఎరగటం, దేవుని కలిగిన దేవునితో కూడిన నిరీక్షణ. అదేం చేస్తూ ఉంటుందంటే ఇంకా మనలో నిరీక్షణ గుర్తించేదిగా ఉంటుంది, నిరీక్షణ గుర్తించేదిగా ఉంటుంది. ఆ విధంగా లేకపోతే మనుషుల నిరీక్షణ రాదు, నిరీక్షించలేదు. కనుక ఆ నిరీక్షణ ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ దేవునితో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది. ఈ నిరీక్షణ ఎటువంటిది అంటే మరి క్షయమైపోయేది కాదు, అక్షయమైనది, నిత్యము నిలిచేదిగా. ఈ నిరీక్షణ నిత్యము నిలిచేదిగా ఉండాలి. అబ్రహాము నిరీక్షిస్తూ వచ్చాడు. నిరీక్షణ నిత్యము కూడా నిరీక్ష ఉంది. దేని కొరకైతే నిరీక్షిస్తూ వచ్చాడు ఆ నిరీక్షణ ఏమంటాడంటే ఇది నేను వాగ్దాన సంతానము అంట. ఇదే నిలిచి ఉండేది అంటారు. విశ్వాస ద్వారా కలిగినదే నిలిచి ఉండేది అంటారు. ఆ నిరీక్షణ ఏం చేసింది? అక్షయమైనదిగా నిలిచి ఉంది. దేవునికి మహిమ కలగగా దేవుని ఎరిగే కలది. మన నిరీక్షణ అక్షయమైనదిగా ఉండాలి. ఈ రోజు ప్రభునందు నిరీక్షించాం, ప్రభు మన పట్ల ఈ కటాక్షం చూపలేదు, లేకపోతే కొంచెం లేట్ అయింది. మన నిరీక్షణ క్షయమైపోయేదిగా ఉండకూడదు. మన నిరీక్షణ అక్షయమైనదిగానే ఉండాలి. ఎప్పటికైనా నన్ను కటాక్షిస్తాడు, అనుకునే వారిని కటాక్షిస్తాను అంటాడు, కటాక్షిస్తాడు, కరుణిస్తాడు, దయ చూపిస్తాడు. నిరీక్షణ అక్షయమైనదిగా ఉండాలి. హల్లెలూయా. క్షయమైపోయేదిగా ఉండకూడదు. క్షయమైపోయే పరిస్థితులు పరిస్థితుల లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వారి యొక్క మాటలు పరిస్థితిని చూస్తే నిరీక్షణ లేక ఎన్నో మాటలు పలికే పరిస్థితి. అటువంటి స్థితి నుంచి దేవుడు విడుదల కలిగించిన గాక. నోవహు వాణిని సిద్ధపరుస్తూ ఉంటాడు. నోవహు అక్షయమైన నిరీక్షణ కలిగి పనిచేస్తూ ఉన్నాడు. అదే నోవహు సువార్త ప్రకటించి ఇంకా 40 దినాల్లో వర్షం రాబోతుంది, మరి ప్రచండమైన వర్షం భూమి మీదకి రాబోతుంది అని చెబుతూ ఉంటే నిరీక్షణ దేని ప్రజలు ఏమైపోయారంటే క్షయమైపోతూ వచ్చారు. అందుకే కనుగొనని వాడు మరణాన్ని గ్రహిస్తాడు. నిరీక్షణ కలిగి నిరీక్షణ ఎప్పుడు కూడా వాడిపోకూడదు. అది అక్షయమైనదిగా ఉండాలి. క్షయమైపోయేదంటే లయమైపోయేదిగా ఉండకూడదు. ఈరోజు మన కళ్ళ ఎదుట కనబడుతున్నా కనబడకపోయినా నిరీక్షణ అనగా నిర్వచనం చెప్తూ వచ్చాడు. చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక
11వ అధ్యాయము. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి కనబడవు, కానీ నిరీక్షణ ఏం చేస్తుందంటే ఉన్నది అనటానికి రుజువై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా విశ్వాసము ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎప్పుడుండే దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. మరి నిరీక్షణ కూడా, ఆయన ఎందు నిరీక్షణ కూడా ఎల్లప్పుడూ ఉండాలి. మనం సరిపోయే పరిస్థితుల నుంచి లేక పడిపోయే పరిస్థితుల నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ స్థితి నుంచి తప్పించడానికి అదృశ్యమైన దాన్ని దృశ్యముగా మనం చూసేవారంగా ఉండాలి. గత దినాలు చెప్తూ వచ్చింది. అదే 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో వారు అదృశ్యం కళ్ళకు కనపడట్లేదు. వాళ్ళు స్వదేశం అని వెతుకుతున్న కళ్ళకు కనపడట్లేదు. కానీ నిరీక్షణ, అక్షయమైన నిరీక్షణ కలిగిన వారిగా వారు ఎదురు చూస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎదురు చూస్తూ వచ్చిన వారిని బట్టి దేవుడు అక్కడ చివరికి మాట అంటూ వచ్చింది. అతి వారికి దేవుడిని అది చెప్పుకోవటానికి సిగ్గుపడనక్కర్లేదు. సిగ్గుపడకోకుండా దేవుడిని చెప్పుకుంటారా. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు మన కళ్ళెదుట మన తిరిగి కనపడినట్టు చూపు కాదు వినాల్సింది. మనం ఆలోచన చేసుకున్నా దాన్ని కనపడినట్టు మనకు ఉండదు. అయినను స్వాస్థ్యము వాడబాడుకోకుండా, స్వాస్థ్యము ఆ అక్షయమైపోయేదిగా ఉండకోకుండా ఉండాలి అంటే అక్షయత కలిగిన దృష్టి ఉంటా. దేవునికి మహిమ కలుగునగా. అసలు ఆ దృష్టిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ దేవునితో కూడిన నిరీక్షణ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, స్వాస్థ్యము మరి ఏమంటున్నాడు, వాడబారినదిగా ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత గమనించినప్పుడు అది నిర్మలమైనది అని, అది నిర్మలమైనది. దేవుని పిల్లలంగా మన విశ్వాసములో, మన నిరీక్షణలో, దేవుని ఎదిగే విషయంలో, దేవుని కనుగొనే విషయంలో మనసులో ఏముండాలంటే నిర్మలత్వం ఉండాలి. నిర్మలత్వం లేకపోతే ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. వచ్చాడు దూరదేశం వెళ్ళి ఆ యజమానుడంట ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు, అట్లా తలాంతులు ఇచ్చాడు. చిన్నప్పుడు 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏమంటాడంటే, మరి నువ్వు ఉత్తమ చోట పోసేవాడవు అని చెప్పేసి మాట్లాడుతావు. అంటే ఎందుకు తనలో ఉన్న ఆ జీవముతో కూడిన నిరీక్షణ తనలో ఎట్లా ఉందంటే, ఇప్పుడు గమనించినప్పుడు అది నిర్మలంగా లేదు. నిర్మలంగా లేదు. నిర్మలంగా లేని కారణాన మన మనసు ఏం చేస్తుంది, ఆయన ఎత్తిన చోట కొలిసేవాడు కనుక ఆ ఒక్కదాన్ని తీసుకెళ్లి భూమిలో పాటు పెడతాం. భూమిలో పాటు పెట్టినప్పుడు ఆ యజమానుడు నానే వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏమంటూ వచ్చాడు, చెడ్డదాస్తుడా, చెడ్డదాస్తుడా. మనం ఇంకా జాగ్రత్త కలిగి, మెలుకోగలిగి మన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. అన్న దినం చెప్తూ వచ్చాను, శ్వాసము నీతి నమ్మకం ఇది అని చెప్తూ ఉన్నాను. మన జీవితంలో మనము కలిగి ఉండవలసింది నీ స్వాస్థ్యము ప్రభు ఎదుట స్వాస్థ్యముగా, ఆయన స్వాస్థ్యముగా నువ్వు ప్రభు ఎదుట నిలిచి ఉండాలి అంటే నీ జీవితాన్ని ఎట్లా క్షమాభివృద్ధిలోకి నడిపించుకోవాలో ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేసే దేవుడు ఆయన, మానస మేలు చేసే దేవుడు. ఎందుకు తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మనము ఒక్కరోజు ఆయన మాత్రం మనం వినకపోతే మనకేం చేసింది తెలుసా? ఇందాక ఆ చెడ్డదాసుగా అన్న వ్యక్తి కలిగినట్టుగా మనసు మారిపోయేదిగా ఇక నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. నిత్యం ఆయన వెతికే వారిగా మన మనసు ఉండాలి. దేవుని కలిగినగా ఆ నిర్మలమైన మనసు,
మంచి మనసు లేకపోతే పెద్ద మనసు ఏం చేస్తుందంటే చెడు ఆలోచన చేసేదిగా ఉంటది, చెడు తలంపులు తలంచేదిగా ఉంటది. ఆ దేవుడు నాకెందుకు చేస్తాడు, ఏమో తలంపు వచ్చింది, పెద్ద తలంపు. గృహాముకు చేసిన దేవుడు నాకు చేస్తాడు, నన్ను బలపరుస్తాం అని నీ జీవముతో కూడిన నిరీక్షణ నీలో ఉంటే అని తప్పక ఎవరైతే ఆయన నిరీక్షిస్తున్నారో, ఎవరైతే ఆయన ఎదురు చూస్తూ ఉన్నారో తప్పక వారి కార్యాలైనా సఫలపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఉదాహరణగా చెప్పాను కాదు, ఒకరోజు ఆమె నా ఫోన్ చేయకపోయినా లేకపోతే మాట్లాడకపోయినా ఇది పిల్లడు ఈ రోజు ఎంత జరిగిన వెంటనే వాళ్ళ మమ్మీని మరి దేవుడు ఆ విధంగా వాడుకుంటున్నా తెలియదు. నువ్వు ఎప్పుడు గారితో ప్రార్థన చేపిస్తే ఎప్పుడు గారు ఫోన్ చేసి చెప్పు, నువ్వు మాట్లాడు, వెంటనే కుడుకొని పెట్టి ఉంటాను. సహవాసం కోల్పోతే ఏం జరుగుతుందంటే మనసులో నిర్మలత్వం ఉండదు, నెమ్మది ఉండదు, చెడు ఆలోచన, పెద్ద తలంపులు కొట్టివేసుకుంటూ ఉంటాం. కనుక దేవుని నీతిని మనం వెతుకుతూ జాగ్రత్త పడటానికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే స్వాస్థ్యాన్ని బట్టి ఇంకో ప్రభు మన జీవితంలో ఏ సంగతులు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించినప్పుడు నిర్మలమైనది వారణ జీవులైన స్వాస్థ్యము మనకు కలిగినట్టు మంచి దేవుడిగా మన జీవితాల్లో దేవుడు చేసే మేలైన కార్యాన్ని బట్టి ఆయన చేస్తున్న మేలైన కార్యాన్ని బట్టి మనము దేవుడి నుండి నిరీక్షణ ఉంచుతూ మనము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి అంటే దేవుని యందు పచ్చగా ఉండేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పచ్చగా ఉండే జీవితాన్ని వాడడానికి దేవునికి మహిమ కలుగునుగాక. పచ్చగా ఉండేదంటే దానిలో ఏముంది, జీవము లేకపోతే ఏమైపోతుంది, ఎండిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి దానిలో జీవం పచ్చగా ఉంటుంది. అనుకుంటులేదు కాబట్టి జీవం ఉండదు, ఎండిపోయిన జీవితంగా ఉండటానికి ప్రభు ఇష్టపడచ్చు. పచ్చగా ఉండటానికి ప్రభు ఇష్టపడి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. దీనికి మనం కలిగిన ఆ పచ్చగా ఉండే జీవితాన్ని బట్టి పరిశుద్ధ లేఖనం ఏమని సెలవిస్తుంది, మనము ఆయన భోజనపు బల్ల వద్ద ఒలీవ మొక్కలలాగా అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తుంది. భోజనపు బల్ల ఇంటికి ఎక్కడున్నది? భోజనపు బల్ల ఏ దేశంలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది? దేవుని సన్నిధి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించే దేవుడు అనుగ్రహిస్తున్న జీవ వాక్యాన్ని భోజనపు బల్ల వద్ద భోజనం చేసే వారిగా మన బ్రతికించడానికి ఆమె జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉన్నారు. వారు ఎట్లా ఉన్నారన్నాడంటే ఒలీవ మొక్కల ఒలీవ మొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. అది పచ్చిగా ఉంది. అంతేకాదు అది మరి రాజులను అభిషేకించడానికి అది ఉపయోగపడుతుంది. దేవుణ్ణి సేవించడానికి అది ఉపయోగపడుతుంది. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ఇక్కడ మాట అయితే మంచిగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. చెట్లంట తమ మీద రాజులో ఒకరిని అభిషేకించుకునవలనని
మనస్సు కలిగి బయలుదేరి. చెట్లకి మనసు వచ్చిందంట. ఆ మనసు ఏంటంటే తమ మీద రాజుని అభిషేకించుకోవాలని మనసు కలుగుతూ వచ్చిందంట. బయలుదేరి తర్వాత మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు దేవునికి మహిమ కలుగుగాక. చెట్టుకి ఎంత బుద్ధి ఉందో, చెట్టుకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. దేవునికి మహిమ కలుగుగాక. మమ్మను ఏలమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు చెప్తూ ఉందంట, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించగరో ఆనా తైలము యత మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చదనా. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నది మాట? నీవు దేవుని ఎదుట పచ్చని ఒలివ మొక్క వలె నీ వాడబడే స్థితిలో ఉండకూడదు. నిరీక్షణ ఒమ్మయ్యే స్థితిలో, విశ్వాసము ఒమ్మయ్యే స్థితిలో మన జీవితాలు ఉండకూడదు. కాపాడుకుంటూ వచ్చే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఒలివ చెట్టు గురించి. వారు అడుగుతూ ఉన్నారంట, శిష్యులను కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మన మీద ఒక రాజు కావాలి అని ఆలోచన చేస్తూ మనసు కలిగి అడుగుతూ ఉన్నారంట. మమ్మల్ని ఎలమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు చెప్తుంది, దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించగరు ఆనా తైలము మాది సత్యం మీద రాజునై ఉంది. ఒలివ చెట్టు ఏం చేస్తుందంట, దేవుని మానవులను దేనితో సన్మానిస్తున్నారో ఆ సన్మానించే తైలము ఇస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తుంది. ఇప్పుడు ఒలివ మొక్క పచ్చగా ఉంది. అదే ఒలివ మొక్క దేవుని తర్వాత నరులను మానవులను దేనితో సన్మానిస్తారో ఆ యొక్క తైలాన్ని కూడా ఇస్తూ ఉన్నట్టుగా పరిస్థితి లేఖనాలు కలిగిస్తుంది. ఎందుకు జ్ఞాపకం చేశాడు కవి మాట? ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు? నువ్వు క్షయమైపోయే స్థితిలో ఉండకూడదు. నీ జీవము పచ్చగా ఉండాలి. అంతేకాదు నీవు ఉపయోగపడే పాత్రగా ఉండాలి. ఇక్కడ ఈ ఒలివ మొక్కను చూస్తే అది మానవులకి తర్వాత దేవునికి సన్మానం చేసే శైలాన్ని ఇస్తూ ఉన్నట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. ఏ కుటుంబమా ఆది అంతము లేనివాడాయన అని పరిస్థితులు కలిగిస్తుంది. ఆదిలో అంతము లేని ప్రభు దగ్గర మన బ్రతుకుని నిలబెట్టుకోవటానికి ఉండవలసిన స్థితిని జ్ఞాపకం చేసుకో. ఉండవలసిన స్థితిని దేనితో పోలిస్తూ ఉన్నదంటే ఆయన భోజనపు వాళ్ళ వద్ద ఎక్కడ రాయబడిన మాట? కీర్తనల గ్రంథం ఒకసారి చదువుదాం మాట. కీర్తనల గ్రంథం 128 అధ్యాయం 28 అధ్యాయము 3వ వచనం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఒక కుటుంబం గురించి చెప్తున్నది. అదే సమయంలో ప్రభు కుటుంబముగా మన జీవితంలో ప్రభు మాట్లాడుతూ ఉన్న సంగతి, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల మనము ఆయన పిల్లలంగా ఎదిగే వారిగా ఉండాలి. అంతకంతకు క్షేమాభివృద్ధి నందే వారిగా మనం ఉండాలి. పచ్చగా ఉండే వారిగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా ఉంటే అది ఏం చేస్తూ ఉందంటే దేవుని మనకి సన్మానించే శైలాన్ని ఇస్తూ ఉన్నట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని నామాన్ని గణపరిచే రీతిగా అదే విధంగా మనిషి యొక్క జీవితం మనుషుల ఎదుట ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా దేవుడు రూపును మారుస్తూ ఉన్నట్టుగా పరిస్థితులు ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇంకా ప్రభు తన యొక్క సంగతి తెలియజేస్తూ జీవాన్ని కనుగొంటున్నప్పుడు మనకు మేలు జరుగుతూ ఉంటుంది. దేవుని కటాక్షం మన మీద చేస్తూ ఉంటుంది. కనుగొనిన జీవాన్ని బట్టి మనం ఏమవ్వాలి?
అక్షయమైనదిగా అవ్వకూడదు, క్షయమైనదిగా అవ్వకూడదు. మన జీవితాన్ని మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అటువంటి స్థితిని ఇక్కడ ఒలివచ్చేది కాకుండా కాపాడుకుంటుంది. రాజుగా ఉంటాను నేను, ఒక అధికారిగా ఉంటాను నేను, వీళ్ళందరి మీద కథనం చేయొచ్చు అని అనుకుంటున్నాకే నా దగ్గర ఆ గుణం లేదు. ఏముందంటే నేను నా ప్రభు కొరకు ఉపయోగపడాలి అనే మంచి మనసు మనలో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తుంది. నిర్మూలమైన మనసు దేవునికి కలుగునగాక. వారికి మనసు వచ్చింది, మాట్లాడుతున్నారు. ఒలివచెట్టులో ఏమంటుందంటే నిర్మలమైన మనసు దేవునికి కలుగునగాక. ఇల్లు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామ మహిమ కలగటానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి కీర్తి కలగటానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఆ రీతిగా ఆయన నామానికి మహిమ కలిగేటట్టుగా, కీర్తి కలిగేటట్టుగా మన జీవితాన్ని కాపాడుకోవటానికి ఈ సంగతులు కాదు మన ముందు దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు ఒలివ చెట్టు ద్వారా దేవునికి మహిమ కలిగిందా లేదా? కలిగింది. ఏ మనసు ఉంది ఒలివ చెట్టులో? నిర్మలమైన మనసు ఉంది. ఏమైనా ఉంది ఒలివ చెట్టు అంటే అక్షయమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. అందుకే మీరు ఈ విధంగా భోజనపు బలగా ఒలివ మొక్కల వలె ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. ఆయన మాట వింటున్నావు, ఆయన సత్యాన్ని తెలుసుకుంటున్నావు, ఆయన వాక్యాన్ని ఎరిగిన కలది ఒలివ మొక్క వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎదిగిన కొలది దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతే ఆ జీవితం ద్వారా దేవునికి కీర్తి కలిగేటట్టుగా మన బ్రతుకు ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు దావీదుకు చెప్పి భక్తులైతే ఆ విధంగా ఉండాలి. నేనైతే ఎవరు ఆ వ్యక్తి భక్తి కలిగిన వ్యక్తి, నేనైతే నా దేవుని మందిరాలంటే అక్కని ఉదయం మాకు ఆ దేవుని మందిరంలో అక్కని ఉదయం మాకు మరి అలాగూ లేరు. వారెవరు అనగా జీవముతో కూడిన నిరీక్షణ లేని వారెవరు అనగా సయమైపోయే జీవితములు కలిగిన వారెవరు అనగా నిర్మలత్వము లేని వారు అలాగూ లేరు. కనుక తెలుసుకోవాలి దేవుని సత్యాన్ని. ఏ విధంగా ఉంటే మనం ఆ భోజనపు బల్ల దగ్గర ఒలివ మొక్కల వలె ఉంటాం. లేదు ఏ విధంగా ఉంటే మనం ఆయన మందిరంలో అక్కని ఒలివ చెట్టు వలె ఉంటాం. ఆ చెట్టును దేవుడికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. వాడబారం కానీ సాదృశ్యం. ఆ విధంగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటూ మన జ్ఞాపకం చేస్తున్నాం. అదే విధంగా భక్తుల యొక్క జీవితాన్ని మనం చూస్తే వారు మన దినాన్ని తెలుసుకుంటారు. మోసేకి మార్గం తెలుస్తా అంటే మార్గం తెలియదు, కానీ తనలో ఏముంది? జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవముతో కూడిన నిరీక్షణ తనలో లేకపోతే మోసే అడుగులు ముందు చేసేవారు. అక్షయమైన ఆ గొప్ప నిరీక్షణ తనలో లేకపోతే మోసే ముందుకెళ్ళేవారు. ఏం జరిగిద్దో అసలు అంతకుముందే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి, అనకాలం పారిపోయి వచ్చిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రజల్ని విడిపించుకు రావటం అంటే ఈ మోసే యొక్క గుండెల నిండా ఎంత నిరీక్షణ ఉందో ఒకసారి మనం ఆలోచన చేసేయాలి. మోసే యొక్క గుండె నిండా ఎంత నిర్మలత్వం ఉందో ఆలోచన చేసిన వారిగా
అట్లా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు వారు స్వతంత్రించినట్లుగా ఉండగలుగుతూ ఉన్నారు. దేవుని పిల్లలంగా మళ్ళీ సంవత్సరాలు వచ్చినా చదివితే అర్థమవుతుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన దేవునితో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనిక్రమ చొప్పున దేవునికి మహిమ కలుగునగా మనకు అటువంటి స్థితి కలగాలనంట విశేషమైన కనిక్రమం ఆయన చూపించినట్టు పరిశుద్ధులైన కలిగి. ఎప్పుడైనా మన జీవితంలో గర్వంగా ఏమనుకుంటామంటే, నేను రక్షణ పొందాను, నేను దేవుడు, కానీ నా మీద విశేషమైన కనికరాన్ని నా ప్రభు చూపించాడు. ఎందుకు అనగా ప్రేమతో కూడిన నిరీక్షణ నాలో ఉండాలని, అక్షయత నాలో ఉండాలని, నిర్మలత్వం నాలో ఉండాలని నా కొరకు నా ప్రభు విశేషమైన కనికరం నా పైన చూపిస్తూ వచ్చాడు అని మనం ఆలోచన చేయగలుగుతామని నిజంగా మోసే, అందుకే దేవుడు అన్నారు మోసే కదా నిత్యుని సాత్వికుడు, నిత్యుని సాత్వికుడు. ఆ సాత్వికమైన గుణం మనలోకి వచ్చింది కనుక దేవుని సంగతులు దేవుడు తీసుకెళ్లే మార్గం తెలియకపోయినా దేవుడు పరీక్షించాడు, మోసని పరీక్షించి మోస గురించి చెప్తూ ఉన్నాడు. రోజు మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మనందరికీ ఆ దైవ కృప ఎంతగా కార్యం జరిగిస్తూ వచ్చిందో, మనందరి కొరకు ఆ దైవ కృప ఎంతగా తన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ సహాయపడుతూ ఉందో, ఆలోచన చేయలేని స్థితిలో ఉండేదాన్ని బట్టి ప్రభు మన యొక్క ఆలోచన చేస్తూ మన జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాం. దేవుడు చెప్పాడు, దేవుడి మాట విన్నాను, వెళ్ళాను. మోసేమన్నా దేవుడు చెప్పాడు కదా, నేను వెళ్ళాను, వెళ్ళినట్టు జరిగింది అంత అవకాశం ఉందా? లేదు. వెళ్ళి కరం కింద పడి స్వామి పంపించాలి పంపించాలి. అసలు నిజంగా ఒక మంచిగా మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల్లో మోసే మన జీవితాన్ని ఎంతగా కాపాడుతుంది, ఎంత దేవుని యొక్క జీవాన్ని కనుగొంటూ ఆ యాత్ర చేస్తాడో లోతుగా మనం ఆలోచన చేస్తే మన జీవితాన్ని పట్టుకోగలుగుతాం. దేవునికి మహిమ కలిగాలి. మనం ఆలోచన చేయలేకపోతే పట్టుకోదు, నిర్మలత్వం రాదు మనసులోకి. నిర్మలమైన మనసుతో అంటుంది వెళ్ళవచ్చు. దాని బాధ్యత నెరవేర్చటమే. దేవుడు నన్ను పుట్టించినందుకు, దేవుడు నన్ను పెంచినందుకు ఈరోజు మనతో చెప్తుంది. దేవుడు మనల్ని పుట్టించింది ఆయన మహిమ కొరకు, దేవుడు మనల్ని పెంచుకుంది ఆయనకు కీర్తి కలగటానికి. ఆ రీతిగా ఉండాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రీతిగా ఉండాలంటే మనల్ని ఏ రీతిగా కనుకరించాడో జ్ఞాపకం చేసుకో. విశేషమైన సముద్రం ఎవరన్నా మన పట్ల విశేషమైన కనికరాన్ని చూపించి మరలా చాటు ఏం చేస్తారో తెలుసా? విశేషమైన కనికరం అంటే మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూర్చున్న నలుగురిలో ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తికి ఒక పట్టుచీర మనం ఇచ్చి మనకు నిజంగా ఆ మీద అంత జాలి పడ్డారు అన్నాను. తర్వాత పోయి నేను ఫలానా వాళ్ళకి ఫలానా ఇచ్చాను.
అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తూ ఉన్నాం, మనల్ని జీవితాన్ని మనం కాపాడుకోవటానికి దేవుడు జ్ఞాపకం చేస్తాం, మన జీవితాన్ని ప్రభునందు స్థిరపరుచుకోవటానికి దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఎంత విశేషమైన కనికరం మన పైన ఆయన చూపిస్తుంది. దేవుడికి మనం కలిగి ఈరోజు అన్ని విధాల కూడా దేవుని సహాయం, దేవుని కృపను మనం అనుభవించడానికి దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మన ఇంటిని జాగ్రత్త చేస్తుంది. నమ్మకాన్ని కోల్పోతే నువ్వు ఆయన స్వాస్థ్యంగా నిలబడలేని పరిస్థితి, నీతిని తిరుపుకుంటే స్వాస్థ్యం నిలబడలేని పరిస్థితి. ఈరోజు చెప్తున్నాడు, నువ్వు వాడిని కనుగొంటే నిలబడతాయి, కనుగొనలేకపోతే మరణము. ఆ జీవం ఏం చేసింది? నా కొరకు విశేషమైన కనికరం చూపించింది. దేవునికి ఏమైనా కలుగునగాక. నేనే జీవమును, నేనే పునరుద్ధానం, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము అని కలిగిస్తాను. ఆ జీవాన్ని కొనగొట్టి నిజంగా అనుభవించినాను. నా పైన విశేషమైన కనికరం చూపించాను, నా పైన అంకుని ప్రేమను చూపించారు. ఒప్పుకోవడం ఈ మనసు దేవుడు నాశనం చేసేదాన్ని చేస్తుంది. దేవుడు నాశనం చేస్తాడు. నేను అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు అని అనేక. కానీ అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పుకోవచ్చు, మనం క్రీస్తులంలో విడిచి ఉండాలంటే పరిశుద్ధ ప్రవక్తల యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అబ్రహాం గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రహాం గురించి అంటాడు దేవుడిన ప్రవక్త. మోషే గురించి, వారి గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితం స్థిరపోతుంది. దేవుడే చెప్తున్నాడు. అమ్మాయి చదువుతాం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకోనండి. మాదిరిగా పెట్టుకోనండి. ఇప్పుడు అబ్రహాములు గాని, లేకపోతే నోవహులు గాని, లేకపోతే మోసేని గాని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మాదిరిగా. వాళ్ళు మన వంటి మనుషులేనా? ఎందుకనా మనుషులే, మన వంటి మనుషులే. వాళ్ళకి మన జ్ఞాపకం చేసుకుంటేనే మన జీవితంలో మనం నిలబడగలుగుతూ ఉంటాం. ఎందుకు రాష్ట్ర పరిస్థితుల్లో వాళ్ళ గురించి అది ధ్యానించినప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసి నిలబడటానికి నిలబడలేకపోతే జీవితం పడిపోనిచ్చి జారిపోనిచ్చి. ఇంత జాగ్రత్తగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పరిశుద్ధ లేఖనాల్లో నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మం పొందాను అని అనుకున్న మనం దేవుని ఎదుట నిలబడలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. రక్షణ పొందిన వారిని సహితము అపవాదం చేస్తున్నాడు, మోసగిస్తూ ఉన్నాడు. ఆ మోసము నుంచి మనము ప్రభు మీద ఆధారపడి క్షేమముగా బ్రతకాలి అంటే సంగతుల్ని, జీవాన్ని కనుగొనాలి, సంగతుల్ని ఎరగలేకపోతే అనుకుంటాం రక్షణ పొందని, అనుకుంటాం బాప్తిస్మం చేస్తున్నాను, అనుకుంటాం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. అని అపవాదం చేస్తాను సులువుగా. అందుకే జాగ్రత్త చేస్తూ ప్రభు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్త పడుతూ ఆ స్థితులన్నీ
మీటింగ్ పెట్టుకుని ప్రజల్ని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మన మీద రావడం ఏర్పాటు చేసుకున్నామని వెళ్ళి వచ్చేసి తన జీవితాన్ని ఏం చేసింది? జాగ్రత్త చేసి దేవుడికి మహిమ కలిగిన మనల్ని కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆయన మందిరములో నిలిచిన భక్తిని వెళ్ళి మనం అంటే చర్చలు చేసుకుంటాను తాను జాగ్రత్త చేస్తుంది. దేవుని యొక్క వాక్యం అతను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని లేఖనం కలిగి దేవునికి మహిమ కలిగిన అతి రీతిగా దేవుడు మనకు సహాయపడిన దాకా ఆ జాగ్రత్త చేసుకునే విధానంలో సంగముగా మన జీవితంలో మనం ఈ విధంగా ఉండాలి. మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ తోటి వారి కొరకు దేవుడి శక్తులు ఊరకనే చెప్పలేదు. మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోనండి, ఒకరినొకరు సహించండి. ప్రార్థించుకోమండి. రెండు నిమిత్తం ఇటువంటి పరిస్థితులు వస్తాయి. రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని కనుసరిస్తూ ఉన్నాం, కళ్ళబట్టలు వేసుకుంటూ ఉన్నాం, తను కాపాడుకోలేని పరిస్థితులు, జీవముతో కూడిన నిరీక్షణ లేక జీవాన్ని వెతకలేని పరిస్థితులు తోటి వ్యక్తిలో కనబడుతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థించి జీవాన్ని వెతుకుతూ దేవుని కటాక్షం వారి మీద పెట్టి జీవాన్ని వెతకలేని స్థితిలో ఉన్నారు. వెతకలేని కారణాన వారు మరణం పోలవుతూ ఉన్నారు. కనుక సత్యించబడాలి అంటే జ్ఞానం వచ్చిన నీవు, తెలివి వచ్చిన నీవు, వాక్యాన్ని విడిన నీవు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలిగింది. అపోస్తుడైన పౌలు చెప్తున్నా, ఆ నిమిత్తం ప్రార్థించండి. ఎందుకు అనగా అపవాదం చేస్తాడు, సులువుగా చిక్కులు పెట్టి. నా నిమిత్తం ప్రార్థించండి. సంఘం సంఘం విశ్వాస ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. దేశమైన కనికరంతో రక్షించాడు దేవుడు. అయితే మరలా లోకము తట్టు తిరుగుతుంది. ప్రజల కొరకు ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రార్థించింది. ఇంత కనికరం, మామూలు కనికరం కాదు, విశేషమైన కనికరం. ఇంత కనికరం చూపిస్తే ఈ ప్రజలు మీ వద్ద నిలవట్లేదు, ఈ ప్రజలు మీతో సహవాసం చేయట్లేదు, చూసి మనం విడిచిపెట్టే వారిని ఉండకూడదు. వారిని దేవుని చేతులకు అప్పగించుకోవాలి. దేవుని చేతులకు అప్పగించాలంటే ఆయన వారు లాక్కొచ్చి విధంగా చెప్పేది కాదు. ఇది ఒకవేళ లాక్కు రావాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేస్తారు? మీరు నువ్వు చూసుకుంటారు అంటారా? మీరు నువ్వు చూస్తాను. ప్రార్థనాపూర్వకంగా దానిని ఏమన్నదంటే ఆత్మ సంబంధమైన వివేకము, ఆత్మ సంబంధమైన వివేకము కలిగి చదిపోతుంటే చూస్తూ ఊరుకునే వారిని అనుకోదు. దేవుడు మరి ధర్మశాస్త్రంలో కూడా చెప్తూ వచ్చాడమ్మా, చదిపోయిన దాన్ని అది ఎవరిదో కదా ఆయన చూస్తూ ఉండకూడదు, దాన్ని తోలుకొచ్చే వారంగా ఉండాలి అంటే దాన్ని ఎదుమాడు అప్పగించే వారంగా. అక్కడ ఎద్దులో గాడిదలు ఉన్నాయి. ఎద్దులో గాడిదలు అయితే మన తోలుకొచ్చే వస్తు దేవుని మగమార్గంగా మనం బ్రతకడానికి వస్తుంది. గొర్రెని తోలుకొచ్చాడు, చదిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు. అవునా కదా? కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు, గొర్రెని తొలుకొచ్చి అవమానాన్ని చెప్తూ గొర్రెను తొలుకు రాగలుగుతాం. మనిషి కుమారుడు ఈ వ్యక్తిని రా అని తండ్రి చెప్పిన ఆ సమయంలో ఇదే పరిస్థితి తనలో లేవు. ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోతుంది. తండ్రి బుద్ధి రావాలి. ఇప్పుడు మనం ఏ ప్రార్థన చేయాలి? విశేషమైన కనికరంతో దేవుడు చూపిస్తే
విశేషమైన కనికరంతో రక్షిస్తే ఆ విలువ తెలియకోసం చచ్చిపోతూ బుద్ధి వచ్చేటట్లుగా సహాయం చేయమని దేవునికి అప్పగించి ప్రార్థించే వారిగా దేవునికి మహిమ కలిగిన అటువంటి జ్ఞాన వివేకములు కలిగి బ్రతకటానికి కణ విశేషమైన కనికరము చొప్పున మనల్ని మళ్ళా చెల్లింపజేసినట్టుగా పరిస్థితులేసిన కలిగించుకోవాలి. దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క ఉద్దేశం మనము స్వాస్థ్యముగా దేవుని ఎదుట నిలవాలి. తేజవాసుల సంగముగా పరిశుద్ధుల సంగముగా ప్రభు ఎదుట నిలవాలి అంటే మన క్రియలు నిర్మలంగా ఉంచుకోవాలో, ఏ రీతిగా అక్షేతను కలిగి మనం ఉండాలో, దేవునితో కూడిన జీవితం కలిగి మనం ఉండాలో దేవుడి జ్ఞాపకం చేస్తే దేవుడికి మనం కలిగింది. అటువంటి ఘనమైన ప్రేమతో దేవుడు మనల్ని అలంకరిస్తూ ఘనమైన ప్రేమతో తన బిడ్డలుగా ఆయన పాలిస్తూ ఆయన నేర్పుతూ ఆయన మందగా ఆయన పిల్లలుగా మనల్ని సిద్ధపరుస్తున్న ఏకై నిత్యము అమ్మ కలిగిన దాకా ఆమె పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో జీవించిన దాకా